మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. మనకు తెలియని కొన్ని డబ్బు నియమాలను ఇప్పుడు చూద్దాం. అసలు మనకు స్కూళ్లల్లో డబ్బు గురించి ఎందుకు నేర్పరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన విద్యావ్యవస్థ యజమానులను కాదు, ఉద్యోగులను తయారు చేయడానికే ఉంది. ధనవంతులకి ఇతరులకి మధ్య తేడా డబ్బు కాదు, వారి ఆలోచనా విధానం. చూడండి, ఉద్యోగి ఆలోచనకి వ్యాపారి ఆలోచనకి ఎంత తేడా ఉందో. అంటే ఉద్యోగిలా కాకుండా యజమానిలా ఆలోచించడం మొదలుపెట్టాలి. అదే సంపదకు మొదటి మెట్టు. మొదట ఆస్తి అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా మన జేబులోకి డబ్బు తెచ్చేదే ఆస్తి. మరి అప్పు అంటే? కరెక్ట్గా దీనికి రివర్స్, మన జేబులోంచి డబ్బు తీసుకెళ్లేది. చూశారుగా, ఆస్తి మనకోసం పనిచేస్తుంది, కాని అప్పు కోసం మనం పనిచేస్తాం. తేడా అదే. సరే, ఆస్తులు సంపాదించాలంటే దానికి కావలసిన నైపుణ్యాలు ఎలా వస్తాయి? దాన్నే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే నష్టాల నుండి కూడా పాఠాలు నేర్చుకోవడమన్నమాట. ఈ తెలివి కేవలం పుస్తకాలతో రాదు, నిజమైన అనుభవంతో మాత్రమే వస్తుంది. ఉదాహరణకు రాబర్ట్ కియోసాకి కథనే తీసుకుందాం. ఆయన బిజినెస్ నేర్చుకోవాలనుకున్నారు. అందుకే జీతం కోసం కాదు, అమ్మకాలు అనే స్కిల్ నేర్చుకోవడానికి కష్టమైన జాబ్లో చేరారు. అందుకే అంటారు, అసలైన పాఠాలు క్లాస్రూంలో కాదు, అనుభవంలోనే నేర్చుకుంటాం. కాబట్టి డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కొనండి, పాత ఆలోచనలను పక్కన పెట్టేయండి. ఈ కొత్త ఆలోచనా విధానానికి మారాలంటే కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. చివరగా ఒక్క ప్రశ్న: మన ఆలోచనలు ఆస్తులను పెంచుతున్నాయా లేదా అప్పులను సృష్టిస్తున్నాయా? ఆలోచించండి.